This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి విల్ బి టాకింగ్ అబౌట్ గిట్ ఆప్స్ అండి మీకు. సో గిట్ ఆపరేషన్స్ విత్ ఆర్గో సిడి. నౌ ఆర్గో సిడి అనేది ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ టూల్ అనమాట, బట్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఏ గిట్ ఆప్స్ టూల్ అనమాట. అంటే ఏమవుతుందంటే మన రెగ్యులర్ పైప్ లైన్ వచ్చి జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్ అని దేనికి ఉపయోగపడుతుంది అంటే మీ సిఐసిడి అంటే మీకు బిల్డ్ చేయడానికి, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి, తర్వాత డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి అంతా ఉపయోగపడుతుంది. అయితే వన్స్ డిప్లాయ్ చేసి ఇమేజెస్ అన్ని పుష్ చేసినాక ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మేనిఫెస్ట్ అప్డేట్ చేయాలా. మేనిఫెస్ట్ అప్డేట్ చేసినాక మనం కోడ్ పుష్ చేసినాక గిట్ లో నుంచి ఆటోమేటిక్ గా తీసుకొని ఆర్గో సిడి ఏంటంటే మీకు డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో గిట్ లో ఎలాగైతే మీకు మేనిఫెస్ట్ ఫైల్స్ ఉంటాయో ఎగ్జాక్ట్ గా దాన్ని తీసుకొచ్చి మీకు మీ దాంట్లో డిప్లాయ్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఆర్గో సిడి అనేది మనం డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఒక క్లస్టర్ క్రియేట్ చేశానండి, 3 నోడ్ క్లస్టర్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి వ్యాలిడేట్ క్లస్టర్ అనుకోండి మీకు. మీకు ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీకు క్లస్టర్ అని మీకు వస్తూ ఉంటుంది. లెట్ ఇట్ కమ్. సో తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు డ్రైవ్ అండి. యాక్చువల్ గా మనకి లెట్స్ గో టు కేఎట్ఎస్ ల్యాబ్ ఫైల్స్. ఇక్కడ కేఎట్ఎస్ ల్యాబ్ ఫైల్స్ కి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు మనం కిందకి వచ్చాం అనుకోండి, యూ షుడ్ సి సంథింగ్ కాల్డ్ యాజ్ సిఐసిడికి రండి. ఇక్కడ మీకు సిఐసిడికి వచ్చినప్పుడు లోపల మీరు చూసినట్లయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ గిట్ ఆప్స్ విత్ ఆర్గో సీడ్ అని ఉంది చూడండి. అలాగే ఒక రెపో కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఎలా డిప్లాయ్ చేయాలో మనం ఫస్ట్ వెరిఫై చేద్దాం. మనం ఇది కూడా హెల్మ్ చాట్ వాడి మీరు డిప్లాయ్ చేయొచ్చండి మీకు ఇక్కడ. సో డిప్లాయ్ 2 నోడ్ కేఎట్ఎస్ యూజింగ్ కాప్స్. మన 3 నోడ్ క్లస్టర్ ఉంది, ఇబ్బంది లేదు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డిప్లాయింగ్ ఆర్గో సిడి అండ్ డిప్లాయింగ్ అప్లికేషన్. ఫస్ట్ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. నేమ్ స్పేస్ క్రియేట్ చేసి తర్వాత వచ్చి మీకు డైరెక్ట్ గా యామల్ ఫైల్ ఒకటి ఉంది, అది రోల్ అవుట్ చేయొచ్చు మీకు. మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మీకు ఒక అప్లికేషన్ అండి, కంప్లీట్ మేనిఫెస్ట్. ఇది డిప్లాయ్ చేసామనుకో మీకు ఆర్గో సిడి డిప్లాయ్ అవుతుంది మీకు. తర్వాత మనం ఏం చేస్తాం, వర్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్షన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనకి ఈ ఆర్గో సిడి అనే బైనరీ కావాలా కమాండ్ లైన్ కోసం మీకు. సో తర్వాత మీరు బయట నుంచి యాక్సెస్ చేయాలనుకుంటే ఒక లోడ్ ఇట్లా ప్యాచ్ అని కొట్టామంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ గా మీకు బయట నుంచి వస్తుంది, దాన్ని యాక్సెస్ చేయొచ్చు మీకు. సో సరే. సో ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు ఇంకా క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే లెట్స్ డౌన్లోడ్ దిస్. మీకు ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్ చేసి మీకు ఓకే. ఓకే. సో దీని లోపల కోడ్ ఇలా ఉంటుంది అనమాట. ఓపెన్ విత్ కోడ్ అన్నప్పుడు మనకి మీకు సో మనం ఏం చేస్తాం ఇక్కడ కోడ్ ఎలా ఉంటుందంటే, సో అప్లికేషన్ అని పెడతామండి. మనం ఒక రెపోజిటరీ క్రియేట్ చేస్తాం. అయితే ఒక రెపోజిటరీ క్రియేట్ చేసి రెపోజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. మనం ఈ డేటా అంతా కూడా దాంట్లో పెట్టుకుంటాం. సో మనం ఒక 2 అప్లికేషన్లు క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ ఇది వచ్చి నేమ్ వచ్చి ఆర్గో యాప్స్, నేమ్ స్పేస్ ఆర్గో సిడి. సో కిందకు వచ్చి మనకి ఏంటంటే సెల్ఫీలు అలౌ ఎంటీ బేసిక్ గా. ఓకే. సో అంటే రూల్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి చేంజెస్ ఏమైనా చేస్తే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ వచ్చి డిఫాల్ట్. అలాగే ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ నీడ్ టు బి డిప్లాయిడ్ ఆఫ్టర్ ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ యూజింగ్ అబోవ్ మేనిఫెస్ట్ అని చెప్పి. సో ఐ థింక్ మీకు పైన డిప్లాయ్ చేసినప్పుడు ఐ థింక్ ఇది ఆర్గో యాప్స్ లో మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ చేస్తుంది. మీరు చూసారా, ఇది ఏం చేస్తుందంటే మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ చేస్తుంది మీకు కంప్లీట్ గా.
మీ అప్లికేషన్. తర్వాత మనం ఏం చేస్తాం, మనం కిందకు వచ్చినప్పుడు రోలింగ్ అప్డేట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఓటింగ్ యాప్ అని ఇంకోటి ఉంటుంది మీకు. ఓకే, ఈ రెండు డిప్లాయ్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఈ లోపల నేను ఏం చేస్తానంటే నాకంటూ ఒక గిట్ ఇది కావాలి. బై ద వే నేను ఏం చేస్తాను, మీకు గిట్ ఇక్కడికి వద్దాం. 26 అని ఇస్తానండి. 26 అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి క్రియేట్ రెపోజిటరీ అంటారు మీకు. సరే, ఇక్కడికి వచ్చి మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ గా కంట్రోల్ హెచ్ అని చెప్పి KTHB26 అని చెప్పి అన్ని రీప్లేస్ చేద్దాం. ఫైన్. ఓటింగ్ యాప్ ఇంగ్రెస్ ఏం లేదు కదా. ఓకే ఫైన్. సో లెట్స్ దీన్ని తీసుకెళ్ళి కోడ్ లో పెట్టుకుందాం యాక్చువల్ గా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆర్గో సిడి అంటానండి మీకు. ఆర్గో సిడి అని చెప్పి మనం పవర్ షెల్ ఓపెన్ చేద్దాం మీకు. గిట్ ఇనిట్ మీకు. సో గిట్ స్టేటస్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే మొత్తం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్గో సిటీకి సంబంధించినంత ఇలా ఉన్నాయి. నేను ఏం చేస్తాను, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m అని చెప్పి నేను దీని పేరు ఏం చేస్తాను మీకు, ఆర్గో సిడి ఓకే. ఇక్కడ ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి దీనికి యాడ్ చేస్తాం, కోడ్ అంతా దీనికి పుష్ చేయడానికి మీకు. గుడ్. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే కోడ్ అంతా కూడా దానికి పుష్ చేస్తాం, మనం అక్కడి నుంచి యాక్సెస్ చేయాలన్నమాట మీకు. ఓకే, కోడ్ దానికి వెళ్ళిపోయి ఉండాలి మీకు. ఓకే డన్. సరే ఇంతవరకు ఓకే. మన ఇక్కడ చూసాం అనుకోండి, మన క్లస్టర్ రెడీ అయిపోయిందండి మీకు. మనకి క్లస్టర్ రెడీ అయిపోయింది. నా ఇప్పుడు మనం నేమ్ స్పేస్ అంతా క్రియేట్ చేసి మనం డిప్లాయ్ చేయాల్సి వస్తుంది కాబట్టి లెట్స్ టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు kubectl క్రియేట్ నేమ్ స్పేస్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత kubectl అప్లై అని చెప్పి మనం ఆర్గో సిడిని ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీరు చూస్తే అన్ని కూడా డిప్లాయ్ అవ్వాలండి. ఆర్గో సిడికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇది డిప్లాయ్ అవ్వాలి మీకు. సో ఇక్కడికి వచ్చి ఎస్విసి అన్నాం అనుకోండి మీకు. ఓకే, అన్ని క్రియేట్ అయ్యి నా దీనికి కనెక్ట్ అవ్వాలా. దీనికి కనెక్ట్ అవ్వడానికి అయితే కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వర్షన్ అంటే ఏ వర్షన్ డిప్లాయ్ అయిందని కనుక్కోవడానికి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఎక్కువ అని చెప్పి వర్షన్ వచ్చి 2.10.8 అండి. ఓకే ఫేర్ అన్నఫ్. నెక్స్ట్ వచ్చి మనకి ఆర్గో సిడి యొక్క చూసారా మీకు ఎక్కడ కాపీ చేయాలా, మీకు ఆర్గో సిడి యొక్క సిఎల్ఐ అన్నమాట డౌన్లోడ్ చేయాలి మీకు. ఇచ్చి తర్వాత మనం ఏం చేస్తాం మీకు, ఎక్కడ ఉంది మీకు సిడి అని చెప్పి, ఓ సారీ ఓకే. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనకు కావాలనుకుంటే ఇది లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వచ్చు. అయితే దానికంటే కూడా మనం పోర్ట్ ఫార్వర్డింగ్ ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం మీకు. ఓకే సరే, పోర్ట్ ఫార్వర్డింగ్ కి నేను ఏమన్నా ఇచ్చానో చూద్దాం ఆగండి మీకు.
ఓకే, నాకేంటంటే చూడండి ఇక్కడ స్పెసిఫిక్ ఇట్లా లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అవుతుంది, రియల్ టైంలో అలా చేయం మనకి. సో నేను ఏం చేస్తాను మీకు, మనం కనెక్ట్ అవ్వాల్సిన ఆర్గో సిటీ సర్వర్కి నేను ఏం చేస్తానంటే కేయు పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చి మీకు సో హైఫన్ అడ్రస్ 0.0.0 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, పోర్ట్ వచ్చి ఐ థింక్ మనం ఓపెన్ చేయాల్సింది మీకు ఎస్విసి ఇచ్చినప్పుడు ఏ పోర్ట్లో పనిచేస్తుంది మీకు, 18 సరే ఓపెన్ చేస్తాను. నేను 888/80 అని ఇచ్చాను అనుకోండి మీకు. సో కాబట్టి మన మేనేజ్మెంట్ సర్వర్ లో నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏది మన సర్వర్ చేసి 8888 ఇచ్చాను అనుకోండి, వస్తుందో లేదో చూద్దాం. సో కాబట్టి ఐల్ డూ వన్ థింగ్, సో థింక్ pod so and so port forward network so and so failed to connect inside connection no suitable address ఫౌండ్ వచ్చింది మనకి. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీకు మనకి ఇది ఒక నిమిషం ఆగండి. పోర్ట్ ఫార్వర్డింగ్ చేసేటప్పుడు మీకు స్పెక్ లోడ్ బ్యాలెన్సర్ ఎస్విసి ఆర్గో సిడి సర్వర్ కదా ఓ పని చేస్తాం. ఎస్విసి అన్నప్పుడు ఆర్గో సిడి సర్వర్ 80 టీసీపీ మీద రన్ అవుతుందండి మీకు. సరే ఓ పని చేస్తాను చూడండి, మనం మన పోర్ట్ ఫార్వర్డింగ్ ఏం చేయొచ్చు అంటే ఈవెన్ డైరెక్ట్ గా సర్వీస్ కూడా చేయొచ్చు. ఓ పని చేస్తాను, ఎస్విసి స్లాష్ 8080 అవుతుంది. సరే ఎనీవే అయితే అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేయొచ్చు మీకు. ఎయిటీ కాదే, కనెక్షన్ ఆన్ 8080. సో ఫోటో ఆర్గో సిడి సర్వర్ అడ్రస్ అని ఇచ్చినప్పుడు మీకు దీనికి 8080లో కనెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్ గా నాకు ఎక్కడికి రావాలి మీకు, ఓకే ఇప్పుడు వచ్చిందా. సో లెట్స్ డూ వన్ థింగ్, ఓకే ఇలా తీసుకోవచ్చు ఫైన్. అయితే నేను ఏం చేస్తానంటే ఇది తీసేసి మీకు కట్ చేసి లాస్ట్ లో యాంపర్సెంట్ ఇస్తానండి. యాంపర్సెంట్ అంటే కంటిన్యూస్ గా బ్యాక్ లో రన్ అవుతూ ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా యాక్చువల్గా మీకు, అవునా. సో కాబట్టి అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీనికి ఈ కమాండ్ రన్ చేసి kubectl అని చెప్పి నాకు పాస్వర్డ్ కావాలా. సో అందుకోసం అనమాట ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మనకి.
ఇది పాస్వర్డ్ మీకు చూసారా. ఓకే, మీకు లాగిన్ అయిపోయింది చూడండి. మీకు లాగిన్ అయిపోయింది యాక్చువల్గా మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, పని చేస్తాను, లాగౌట్ చేసి మీకు ఒక ఐడియా వచ్చింది నాకు, స్క్రీన్ షాట్ తీసి పెడితే మంచిదని చెప్పి మీకు. ఓకే, ఓకే. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డింగ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, మీకు క్యూబ్ సిటిఎల్ పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి ఇలా చేస్తాను, లేకపోతే లోడ్ బ్యాలెన్సర్ ఇలా ఇద్దాం మీకు ఇద్దరిని. ఓకే, సరే. సో మనం లాగిన్ చేయొచ్చు, విచ్ ఈస్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి. సో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన దీనికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. మన దీనికి వెళ్ళడం కిందకి రండి, కిందకు వచ్చిన ఆర్గో సిడి పాస్వర్డ్ ఇవంతా ఓకే. మీరు ఫస్ట్ వచ్చి ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు పాస్వర్డ్ నుంచి కూడా లాగిన్ చేయొచ్చు, మీకు లోపలికి వచ్చి లాగిన్ చేయొచ్చు. బట్ నాకేం కావాలంటే అన్నిటికంటే ఫస్ట్ మనం ఇది కాన్ఫిగర్ చేయాలి. Argo CD polls Git repositories every 3 minutes to detect changes in manifest. To eliminate this delay from polling, a API server can be configured to receive webhook. Argo CD supports Git webhooks notification from GitLab. The following explains how to configure. అయితే అలా ఉండాలంటే ఐ థింక్ మనకి లోడ్ బ్యాలెన్సర్ అవసరం అవుతుందండి మీకు ఇప్పుడు ఇక్కడ. సో ఇట్లా యాక్సెస్ చేయొచ్చు అండి, ఇట్లా యాక్సెస్ చేయొచ్చు. బట్ మనం ఆటోమేటిక్ గా సింక్ అవ్వాలంటే దీనికి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ వచ్చే మీకు ప్రాబ్లం ఏంటంటే, ఇది బాగానే పనిచేస్తుంది కానీ వెబ్ బుక్ దీనికి రీచ్ అవ్వడం ఎలాగా, గిట్ లో నుంచి దీనికి బయట నుంచి రీచ్ అవ్వడం కుదరదు కదా. సో కాబట్టి మీకు నేను డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి port forwarding is a good option since we need to configure webhooks from GitHub. We need load balancer service. Load balancer or node port service, so that webhook can reach software repo update. ఓకే, ఇదండి మీకు. ఓకే, సో కాబట్టి బెటర్ మనం ఏం చేస్తాం, దానికంటే కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు PS-EF అందాం. నేనేం చేస్తాను, kill-9 అని చెప్పి నేను కావాలని దీన్ని కిల్ చేసేసి ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, డన్. మీకు
సో ఇక్కడ పోతుంది. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ యాడ్ ఏ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ దిస్ వన్. ఆర్గో సిటీ సర్వర్ ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చి మీకు ఎస్విసి అన్నాను అనుకోండి, ఆర్గో సిటీ సర్వర్ ఉంది మీకు, ఇలా ఇస్తాను మీకు. సో కాబట్టి ఎస్విసి అంటే మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వాలని చూడండి, లోడ్ బ్యాలెన్సర్ పెండింగ్ అని వస్తుంది, మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది మీకు. ఓకే సరే ఫైన్, 1 minute. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వన్స్ ఇది అప్ అయిపోయినాక మనకి రెపోకి కనెక్ట్ అవ్వాలన్నమాట మీకు. ఇక్కడ మన ఈ రెపో కోడ్ అంతా ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ కి వచ్చి యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ వెబ్ హుక్స్ అని ఉంటాయండి మీకు. ఈ వెబ్ హుక్స్ లో మనం యాడ్ చేయాలా. యాడ్ ఎలా చేయాల్సి వస్తుందంటే మీకు కిందకు వచ్చాను అనుకోండి, ఎక్కడ ఇచ్చి ఉంటాను మీకు, ఇలా ఇవ్వాలన్నమాట మీకు, ఇలా ఉంటుంది. ఇదేంటంటే మీ లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ ఉంది చూసారా, ఇది మీ లోడ్ బ్యాలెన్సర్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి మన లోడ్ బ్యాలెన్సర్ ఏది, ఇక్కడ ఇదేగా, ఇక్కడ చూసారా ఇది వస్తుంది మీకు. సో ఇలా ఇవ్వండి మీకు. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, యాడ్ వెబ్ హుక్ అని చెప్పి మనం హోల్డ్ ఆన్ GitHub. ఓకే ఇక్కడికి వచ్చి మనం ఆ వెబ్ బుక్ ఇక్కడ ఇవ్వచ్చు, application.json అని చెప్పి ఇలా ఇచ్చేస్తానండి. ఇలా ఇచ్చేసి మనం సో యాడ్ వెబ్ బుక్ అనేస్తాను మీకు. దెర్ ఈస్ వెబ్ బుక్ URL కెనాట్ బి బ్లాంక్, పేలోడ్ URL ఇచ్చాం కదా హోమ్ అని చెప్పి. ఓకే నెక్స్ట్ అని ఇచ్చాం మీకు. ఇదేం చెప్తుంది మీకు, వెబ్ బుక్ డిజేబుల్ చేస్తాం, బట్ అయినా కూడా ఇక్కడ ఏమంటాం డిజేబుల్, జస్ట్ చూడండి అంతా ఇచ్చామా, జస్ట్ అండ్ ఈవెంట్ డిజేబుల్ చేయండి, యాక్టివ్ అని చెప్పి ఇది యాడ్ చేద్దాం మనం. ఓకే డన్, యాడ్ అయిపోయింది మీకు. నా క్వశ్చన్ వచ్చి మన లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందో లేదో, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే ఫస్ట్ సెట్టింగ్స్ కి రావాలండి. సెట్టింగ్స్ కి వచ్చి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు రెపోజిటరీస్ తీసుకొని ఇక్కడ రెపో కనెక్ట్ చేయాలి మీకు. కనెక్ట్ రెపో అన్నాం అనుకోండి, SSH అంటాం, బట్ మనకి SSH కావాలి కదా మీకు, SSH కావాలి కదా. మనం ఏం చేద్దాం అంటే ఒక పబ్లిక్ కి ప్రైవేట్ కి క్రియేట్ చేసి మనం యాడ్ చేయొచ్చు. ఎలా చేయాలా దానికి మీరు చూసినట్లయితే రెపో యాడ్ చేయడానికి కింద ఎక్కడ ఇవ్వలేదు కదా మీకు, పైకి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, to add the repo, generate public and private SSH keys, add public key to git repo and private key in Argo CD మీకు. ఓకే సో నేనేం చేస్తాను, మనకి ఇక్కడ సింపుల్ ఇక్కడికి వచ్చి నేను SSH కీజ్ అని అన్నాం అనుకోండి మీకు, మీరు చూసారు అనుకోండి,
ఇక్కడ SSH హైఫన్ కీజన్ అన్నాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ చేస్తాను మీకు ఒక కీజన్ అని క్రియేట్ చేస్తాను మీకు. మేనేజ్మెంట్ సర్వర్ అంటాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గిట్ రెపోకి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, రెపోలో మీకు డిప్లాయ్ కీస్ అని ఉంటాయి, యాడ్ డిప్లాయ్ కీ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఆర్గో సిడి కీ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్గో సిడి. సో యాక్చువల్గా రీడ్ రైట్ యాక్సెస్ ఏం అవసరం లేదు నిజం చెప్పాలంటే మనకి, ఎందుకంటే జస్ట్ అక్కడ నుంచి తీసుకుంటుంది కానీ రైట్ చేయదు. బట్ నేను ఇక్కడ ఇచ్చేసి మీకు నేను ఏం చేస్తాను, లెట్స్ మీ క్రియేట్ ఏ ప్రింట్ స్క్రీన్. యాక్చువల్గా రైట్ యాక్సెస్ లేదా తర్వాత మారుద్దాం అండి, రైట్ యాక్సెస్ అవసరం లేదు, జస్ట్ రీడ్ చేయడానికే కాబట్టి మన కోడ్ అక్కడి నుంచి అది కోడ్ పుష్ చేయదు, మనం పుష్ చేస్తాం అది రైట్ చేసుకుంటుంది యాక్చువల్గా. సో కాబట్టి ఇలా తీసుకుని నేను ఇలా ఇద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కీస్కి వచ్చి మీకు మనకి ఇక్కడ సెట్టింగ్స్ లో ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనకి SSH ఇచ్చి ఇక్కడ రాయాలి, ఇక్కడ మనం ప్రైవేట్ కి రాయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్యాట్ అని చెప్పి ఈసారి ఇది మీ ప్రైవేట్ కి మీకు ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో నేమ్ ఏం చేస్తాం మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు, సో డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఇస్తాను. రెపోజిటరీ URL ఏముందండి మీకు, రెపోజిటరీ URL ఇక్కడే ఉంటుంది మీకు, ఆర్గో సిడి అని చెప్పి మీకు SSH ని కాపీ చేసి మనం ఇలా ఇద్దాం మనకి. సో ప్రింట్ స్క్రీన్ తీసి ఇది కూడా మీకు ఓకే డన్, ఇక్కడ యాడ్ చేసాం మనకి అంతా కూడా ఫైన్. స్కిప్ సర్వర్ వెరిఫికేషన్ అంటారు, is a template, setting ignored if creating manual. Okay, setting is ignored when okay as template. Okay, మనకి ఇంకా క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నాం అనుకోండి మీకు. సో లెట్స్ సి, యా సక్సెస్ఫుల్ అని వచ్చిందండి మీకు. ఓకే డన్, ఓకే గుడ్, ఫైన్. సో కాబట్టి మనంతా యాడ్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాల్సి వస్తుందంట అంతా కూడా మీకు. ఓకే,
సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇదేంటి మీకు ఇది వచ్చి లాగిన్ టు Argo CD console. Okay, login to Argo CD, add public key. రైట్, అయిపోయింది. సో నా ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలంటే డిప్లాయింగ్ ద అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఆర్గో సిడి లాగిన్ అని చెప్పి లాగిన్ చేయాలి. ఇక్కడికి వచ్చి మనం సింగిల్ ఇచ్చానా. ఓకే, ఆర్గోస్ ఇది ఇవ్వలేదు మనం, సారీ. పైకి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ వాడుకున్నాం కదా, అటువంటిప్పుడు ఇది ఇవ్వాలన్నమాట మీకు. ఓకే, సో మీరు చూసారు అనుకోండి, మీకు ఇలా చేసినప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది మీకు. కాంటెక్స్ట్ ఈజ్ అప్డేటెడ్. సో నెక్స్ట్ వచ్చి ఇన్సెక్యూర్, కాంటెక్స్ట్ డిఫాల్ట్, ఈ మూడు ఇద్దాం మనకి. మనం కాంటెక్స్ట్ చేంజ్ చేసి ఒక రోల్ క్రియేట్ చేస్తుంది, అప్లై చేస్తుంది మీకు. లెట్స్ సి. ఓకే, డన్ అండి. ఇప్పుడు మనం ఆర్గో సిడి కన్సోల్ అప్లికేషన్స్కి వచ్చామంటే ఇంకా ఏం డిప్లాయ్ కావాలా, మీకు ఇట్లే ఉంది. ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి. మీకు ఎలా చేయాలా అని స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ అయిపోయినాక మీకు ఇదంతా కూడా ఇక్కడ చూస్తే ఆర్గో సిడి హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఆటోమేటికలీ సింక్ అప్లికేషన్ వెన్ ఇట్ డిటెక్ట్స్. ఓకే ఫైన్, మనం ఆల్రెడీ ఇది ఎనేబుల్ చేస్తున్నాం మీకు. సో ఇక్కడ నుంచి కొన్ని ఉన్నాయి, ఆటోమేటిక్ ప్రూనింగ్ అని ఉంటుంది అనమాట మీకు ఆటోమేటిక్ ప్రూనింగ్ అని. సో బై డిఫాల్ట్ ఎక్కడుందంటే మీకు ఇందాక నేను ఇక్కడ చూపించాను చూసారా, హోల్డ్ ఈ కోడ్ లోకి వచ్చాను, ఓపెన్ విత్ కోడ్ అంటే మీకు ఇక్కడ నుంచి ఆటోమేటెడ్ సెల్ఫ్ హీల్ ట్రూ, ప్రూన్ అలౌ ఎంటీ ట్రూ. ఓకే, సో ఆటోమేటిక్ ప్రూనింగ్ అంటే ఏంటి, మీకు బై డిఫాల్ట్ యాజ్ ఎ సేఫ్టీ మెకానిజం ఆటోమేటెడ్ సింక్ విల్ నాట్ డిలీట్ ద రిసోర్సెస్ అండి. అంటే మీకు నేను రిప్లికా 0 చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా డిలీట్ చేయదు అనమాట. వెన్ ఆర్గోస్ డిటెక్ట్స్ ద రిసోర్స్ ఈస్ నో లాంగర్ డిఫైన్డ్ టు ప్రూన్ ద రిసోర్సెస్, ఏ మాన్యువల్ సింక్ కెన్ బి పర్ఫార్మ్ విత్ ప్రూనింగ్ చెక్. ప్రూనింగ్ కెన్ ఆల్సో బి ఎనేబుల్డ్ ఆటోమేటికల్లీ. అందుకే ప్రూన్ వచ్చి ట్రూ అని ఇచ్చాం. అంటే ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ లో ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ వచ్చి ఆర్గో సిడి 0 చేశాను అనుకోండి, ఇక్కడ సారీ డిప్లాయ్మెంట్ 0 అంటే 0 రిప్లికాస్ అంటే డిలీట్ చేయదన్నమాట. అందుకని మనం ఇక్కడ ప్రూన్ ట్రూ ఇస్తే అప్పుడు చేస్తుంది. సెల్ఫ్ హీల్ ట్రూ, ఇదేంటి మీకు బై డిఫాల్ట్ చేంజెస్ ఆర్ మేడ్ టు ఏ లైవ్ క్లస్టర్ విల్ నాట్ ట్రిగర్ ఆటోమేటిక్ సింక్. టు అనేబుల్ ఆటోమేటిక్ సింక్ ద లివర్ ద క్లస్టర్. ఓకే, ఇది అనేబుల్ చేస్తాం మీకు. స్టేట్ ఈస్ డిఫైన్, ఆటోమేటిక్ మీకు సింక్ అవుతుంది అనమాట. సరే, ఫస్ట్ మనం ఏం చేస్తాం మీకు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆర్గో సిడి క్రియేట్ రెపో అని చెప్పి మన రెపోస్ ఇక్కడ 2 తీసుకుందాం కదా, రెపో చేంజ్ అయినాయి మనకి మీకు.
కానీ రెపో ఇవ్వాలా మీకు. ఎందుకు అంటే క్రియేట్ రోలింగ్ అప్డేట్ ఓ పని చేస్తాను చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. కాకపోతే పాత్ వచ్చి డిప్లాయ్ అని ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది యాడ్ చేస్తున్నాం కదా రెపో. మళ్ళీ ఎందుకు, డెస్టినేషన్ కూడా దాని దగ్గర ఉంది. సో కాబట్టి ఇట్లా ఫస్ట్ ఇట్లా రన్ చేస్తాను, చూద్దాం పని చేస్తుందో లేదో మీకు. సో ఇది ఏమొస్తుంది మీకు, ఇన్వాలిడ్ స్పెక్ అనేబుల్ టు గెట్ లుక్స్ లైక్ క్లస్టర్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, డెస్టినేషన్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ, ఓకే అటు చూద్దాం రెపో కూడా అడుగుద్దో లేదో టెస్ట్ చేద్దాం. మనకి ఈసారి ఏమంటుంది, అనేబుల్ టు గెట్ ద క్లస్టర్ హెచ్టిటిపిఎస్ ఏపీఐ కదా, సారీ అండి ఏపీఐ కదా మనం ఇవ్వాల్సింది. ఏపీఐ డాట్ ఇట్లా ఇవ్వాలి. సో చూడండి సార్ ఏమంటుంది, రెపో క్లయింట్ ఓకే అండ్ ఇన్వాలిడ్ రెపో యూఆర్ఎల్ ఈస్ నాట్ ఇన్వాలిడ్. సో కాబట్టి ఎస్ మీకు రెపో యూఆర్ఎల్ కూడా కావాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, రెపో యూఆర్ఎల్ ఇలా ఇద్దాం మీకు. ఆర్గో సిడి టెస్టింగ్ కాదు కదా మనది, మీకు ఆర్గో సిడి టెస్టింగ్ ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా మనకి డిప్లాయ్మెంట్ ఇట్లా కాకుండా మనం దీన్ని అప్డేట్ చేయాలి. మనదేదో యాక్చువల్గా మన యూఆర్ఎల్ ఇది కదా మీకు, మీరు చూస్తే ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. బట్ ఎనీవే చెక్ చేద్దాం ఆగండి. లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు కింద ఇచ్చి ఉంటానేమో. కిందకు వచ్చినప్పుడు యాప్ సెట్ డిలీట్ యాప్ క్రియేట్ హైఫన్ రెపో, అంటే ఇది మార్చాలండి నేను. ఇది వచ్చి ఓల్డ్ యాక్చువల్గా మీకు. ఓల్డ్ రెపో కోడ్ ఉందాం మనం. ఓకే ఇట్లా ఇచ్చాం అనుకోండి. నౌ లెట్స్ సి. ఓకే మీకు ఇలా వస్తుంది చూడండి. మీకు మీరు చూసినట్లయితే ఇలా రావాలన్నమాట. మీకు క్రియేట్ అయింది. మీకు మళ్ళీ ఏమైంది, ఎక్కడ ఉంది. ఓకే సో కాబట్టి దిస్ ఇస్ గుడ్. తర్వాత ఏముంది మీకు, సో ఓటింగ్ యాప్ అని ఒకటి ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
సో కాబట్టి దీస్ బోత్ మేక్ సెన్స్. ఇక్కడికి వచ్చి కొత్త కోడ్ ఏముంది మీకు, ఇలా ఇద్దాం మీకు ఇలా ఇచ్చినాక, సో కాబట్టి మీకు ఇక్కడ కనిపించాలి అప్పుడు మనకి డిప్లాయ్ చేసినాక మీకు, కాకపోతే ఆటోమేటిక్ సింక్ అనేబుల్ చేసలేమా, ఇలా మీకు డిప్లాయ్ అయింది. Guys, sorry guys, looks like నా మెషిన్ ఏదో స్టక్ అయినట్టు అనిపిస్తుంది. Let me reboot. Hold on. రీబూట్ చేస్తున్నాను, ప్లీజ్ హోల్డ్ ఆన్. మెషిన్ అప్ అయిందండి, హోల్డ్ ఆన్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, లెట్ ఇట్ కమ్. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, రీఫ్రెష్ చేసి రీస్టోర్ సెషన్ అంటాను. అలాగే మనం దీంట్లో కూడా వెళ్ళాలి మీకు. ఓకే, సో మీరు చూసినట్లు ఇది ఆల్రెడీ వచ్చింది. అయితే నాకు ఇక్కడ సెట్టింగ్స్ లో ఆటోమేటిక్ అంటే ఇక్కడ మనం ఓకే లెట్స్ ఆటోమేటిక్ సింక్ గా రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లెట్స్ లాగిన్ టు దిస్. మీకు ఇది నా మేనేజ్మెంట్ సర్వర్ ఇదే కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, అయితే చెప్పడం మర్చిపోయానండి. ఈవినింగ్ వచ్చి నేను 5 o'clock కి అజూర్ వాళ్ళకి పైథాన్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు నేను మీటింగ్ ఐడి షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఆ క్లాస్ వచ్చి ఈ రోజు రేపు ఈవినింగ్ వాళ్ళకి 5 o'clock ఉంటుంది. నెక్స్ట్ 1 week పైథాన్ చెప్తాను వాళ్ళకి. సో కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీకు జాయిన్ అవ్వచ్చు మీకు. ఓకే సరే, ఇక్కడికి నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ కమ్ హియర్. మీరు గమనిస్తే ఇది వచ్చి మీకు ఇట్లా ఉంటుంది మీకు. సో సింక్ చేయాలి యాక్చువల్గా మనకి. సింక్ ఇది కూడా ఆటోమేట్ చేయొచ్చు నీకు. సరే ఎనీవే హోల్డ్ ఆన్. దీన్ని సింక్ అంటే అవుతుంది కానీ మనం మాన్యువల్ గా చేయకుండా సింక్ అనేబుల్ చేయొచ్చు. సో సెట్టింగ్స్ కొద్దాం ఈ లోపల మీకు.
ఇక్కడ రిఫ్రెష్ మనం చేయొచ్చు, బట్ నా ప్లాన్ ఏంటంటే లెట్స్ కిందకు వద్దాం. ఇక్కడికి వచ్చి మనం సో మీరు వచ్చి సింక్ అలౌడ్ ఏముంది, డీటెయిల్స్ ఏముంది, పాత్ డిప్లాయ్, సింక్ అవుట్ ఆఫ్ స్టేట్, హెల్త్ స్టేటస్ మిస్సింగ్, సర్వర్ ఇదంతా ఉంది చూసారా మీకు. స్టేటస్ అవుట్ ఆఫ్ సింక్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ ఏ ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఏదర్ మనం ఇలా అన్నా చేయొచ్చు మీకు, లేకపోతే ఆర్గో సిడి సెట్ మై యాప్ సింక్ పాలసీ ఆటోమేటెడ్ అలౌ ప్రూన్ అలౌ ఎంటీ అని చెప్పి ఇలా చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు సెల్ఫ్ హైఫన్ హైఫన్ ఇలా ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ యాప్ సెట్ మై యాప్ వన్, మై యాప్ ఇది ఇచ్చేయండి యాక్చువల్గా సింక్ పాలసీ ఆటోమేటెడ్. మనకి మై యాప్ వన్ లేదుగా, ఓటింగ్ యాప్ ఉంది, ఆ తర్వాత ఐ థింక్ రోలింగ్ అప్డేట్ ఉంది మీకు, అవునా? సో కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఇలా ఇద్దాం మీకు. సో దాంతో పాటు సో హైఫన్ ఆటో ప్రూన్ హైఫన్ అలౌ ఎంటీ. సో మీకు ఇలా ఉంది ఆర్గో సిడి సింక్ ఓట్, ఓకే రోలింగ్ అప్డేట్, ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు రీసెంట్ గా ఏమైనా చేంజ్ ఏమో చూద్దాం మీకు. ఇక్కడికి వచ్చి సరే యాప్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం మీకు యాప్ సింక్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ యాప్ సింక్ లో సర్ట్ సో హైఫన్ హైఫన్ ప్రూన్ ఉంది మీకు అంటే వీళ్ళు కమాండ్స్ మార్చినట్టున్నారు. హైఫన్ ప్రివ్యూ చేంజెస్, సో మనం ఏం చేస్తున్నాం, సింక్ రోలింగ్ అప్డేట్ హైఫన్ హైఫన్ సింక్ పాలసీ ఆటోమేటెడ్ హైఫన్ హైఫన్ ఆటో ప్రూన్ అండ్ ఆటో ఎంటీ ఇట్లా ఇచ్చినాం మనం. సో ఐ థింక్ ఇది కొంచెం ఓల్డ్ కమాండ్స్ అనుకుంటాను, రీసెంట్ గా మొత్తం చేంజ్ అయినట్టు నాకు అనిపిస్తున్నాయి మీకు. ఓకే సరే లెట్స్ డూ దిస్. సో కాబట్టి మనకి అందుకే డాక్యుమెంటేషన్ వెరిఫై చేద్దాం. ఆర్గో సిడి అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్దాం. అఫీషియల్ డాక్యుమెంటేషన్స్కి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తుంది ఇక్కడ మీకు సరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ మీకు ప్రూన్ ఉంది, అలౌ డిలీటింగ్ అన్ఎక్స్పెక్టెడ్ రిసోర్సెస్, ఓకే మీకు. ఆ తర్వాత assume sync, do not wait application to sync, apply force, use a help for sync.
review changes, state, replace, timeout. So sync. ఓకే, ఇక్కడికి వచ్చి ఆర్గో సిడి సింక్ పాలసీ అన్నాం అనుకోండి మీకు. ఎనేబుల్ ఆల్ ఇండివిజువల్ రిసోర్స్ యూస్ -sync ఆప్షన్ ఆటోమేటిక్ అని చెప్పి మీకు ఓకే హైఫన్ ఆటో ప్రూన్ అని ఉంది మీకు. స్పెక్ ఆటోమేటెడ్ ప్రూన్ ఈజ్ ఆల్టర్నేటివ్ బ్రింగ్ కమాండ్ హైఫన్ ఆటో ప్రూన్. ఓకే, సర్వర్ సెట్ ఎనేబులింగ్ ఆటో సెల్ఫ్ హీలింగ్. సో హైఫన్ సెల్ఫ్ హీల్. ఓకే, ఆటో ప్రూన్. ఓకే మీకు ఫైన్. వాట్ ఎల్స్? హైఫన్ సింక్ ఆటోమేటెడ్ కరెక్ట్ గానే ఉంది మీకు. సో క్వశ్చన్ వచ్చి సో ఇక్కడికి వచ్చినప్పుడు అన్నోన్ పాలసీ అని వస్తుంది మీకు. అన్నోన్ ఫ్లాగ్ యాప్ సింక్ అని చెప్పినప్పుడు ఐ థింక్ యాప్ సెట్ అనుకుంటాను యాక్చువల్లీ. సో మీరు చూసారా, ఓపెన్ చేద్దామండి. యాప్ సెట్ రావాలండి. ఎనీవే లెట్స్ సీ. ఎస్, ఓకే. అన్నీ కూడా డిప్లాయ్ అవుతున్నాయి చూడండి మీకు. సో కాబట్టి దిస్ ఈస్ హౌ బేసికలీ యూ యూస్. సో ఇలా చేయొచ్చు, లేకపోతే ఇట్లా చేయొచ్చు. సింక్ ఆటోమేటిక్ గా మీకు ఇట్లా వస్తుంది. సో కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే ఇది మనకంతా కూడా డిప్లాయ్ అవ్వాలి మనకి ఇక్కడ మీకు. సో మీకు అంతా కూడా అవుతుంది ఇక్కడ మీకు. సో లెట్స్ సి అన్ని డిప్లాయ్ అయినాయి, సింక్డ్ అని వచ్చింది. సో దీని లోపలికి వచ్చాను అనుకోండి మీకు, ఓవరాల్ గా మొత్తం డిప్లాయ్ ఉండాలండి మీకు. క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనం ఇచ్చిన దాంట్లో డిట్ ఇట్. ఓకే, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు క్యూబ్ ఎన్ఎస్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇంగ్రెస్ క్రియేట్ అయిందా అనేది నాకు ఒక డౌట్ ఉంది యాక్చువల్గా మీకు. ఇంగ్రెస్ క్రియేట్ కాలేదు యాక్చువల్గా ఇంగ్రెస్. సో అది ఎలా చేద్దాం మనకి? రీజన్ ఎందుకు అంటున్నానంటే మీకు లెట్స్ కమ్ టు B26 ఆర్గో సిడి. ఇది కూడా డిప్లాయ్ చేయాలి మనం. లెట్ మీ డూ వన్ థింగ్. ఓపెన్ విత్ కోడ్ అన్నప్పుడు ఇది కూడా ఆర్గో సిడి లోపల మీరు చూసే ఇది ఒకటి ఉందిగా మీకు, ఇది కూడా డిప్లాయ్ చేయాలి మీకు. ఐ థింక్ నేను తప్పు చేసామండి. మనకి నేను ఏం చేసి ఉండాల్సింది, ఇది డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా డిప్లాయ్ అయి ఉండాలి. అది నేను చేసిన తప్పు. ఓకే, హోల్డ్ ఆన్ నౌ ఐ గాట్ ద పాయింట్. నేను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ నేను డిలీట్ చేస్తాను ఆగండి. మన అప్రోచ్ తప్పు యాక్చువల్గా. ఇది కరెక్ట్, ఇది కరెక్టే కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఇండివిజువల్ గా డిలీట్ చేయడానికి బాగుంటుంది. లెట్ మీ టెల్ యూ. సో రెండు డిలీట్ చేస్తాను మీకు, రెండు కూడా డిలీట్ అవనివ్వండి. సో దిస్ ఈస్ నాట్ ద రైట్ వే.
మనం అట్లా చేయకుండా మీకు ఇదేంటంటే మీకు డిప్లాయ్ చేయడానికి ఇండివిజువల్గా మీకు సో లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు వీ కెన్ డిప్లాయ్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద రెపో యాజ్ షోన్ బిలో. మీకు మీకు అట్లా కాకుండా deploying applications using దీన్ని application.yaml అంటాను. మీకు ఎక్కడుంది మీకు ఇది దీంతో డిప్లాయ్ చేయాలి మనకి. నా క్వశ్చన్ వచ్చి ఇది ఏం చేస్తుంది మనకి, దీన్ని ఎట్లా డిప్లాయ్ చేయడం, డైరెక్ట్ గా డిప్లాయ్ చేయాలన్నమాట. ఓకే రైట్, దీన్ని కాపీ చేసి డిప్లాయ్ చేస్తాను. డిప్లాయింగ్ అప్లికేషన్ యూజింగ్ అని చెప్పి నేను రీనేమ్ అని చెప్పి నేనేం చేస్తానంటే kubectl అప్లై -f ఇలా ఇద్దామా. ఓకే, ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి చూడండి, నేను ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ మొత్తం కాపీ చేస్తాను. కింద ఇచ్చాను చూడండి. సో అబోవ్ మేనిఫెస్ట్ కెన్ బి డిప్లాయిడ్ యూజింగ్ ఎకో అని చెప్పి ఇట్లా. సో ఇట్లా డిప్లాయ్ చేద్దాం మన ఇండివిజువల్ గా కాకుండా. మీకు ఇది కాపీ చేసి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడికి వచ్చి మనకి guys give me 1 minute, hold on. ఓకే, సో ప్లాన్ ఏంటంటే ఇది మొత్తం కాపీ చేసి ఒకేసారి డిప్లాయ్ చేసాము అనుకోండి. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇది కాలేదా, రిఫ్రెష్ పోయిందిలేండి. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్స్ యూజ్ దిస్, ఇలా ఇద్దాం మీకు. ఓకే, ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే 3 క్రియేట్ అయినాయి సరే, 3 కూడా డిప్లాయ్ అవ్వాలి. మీకు ఓటింగ్ యాప్ అలాగే మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి నేను సెట్టింగ్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ కి వస్తే మనకేముంది, డిఫాల్ట్ ఉంది. వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్, నేను ఓ పని చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ పేరు ఏమి ఇస్తానంటే మీకు ఓటింగ్ యాప్ అని చెప్పి ఇమాజిన్ ఒకటి క్రియేట్ చేస్తాను అనుకుందాం. ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. సో ఒక పని చేస్తాను, ఓటింగ్ యాప్ అందాం మీకు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఓటింగ్ యాప్. ఇంకోటి ఏం చేస్తాను నేను, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీకు, ఓటింగ్ యాప్, ఇంకోటి ఓటింగ్ యాప్, ఇంకోటి వచ్చి మనది ఏం చేస్తాం, రోలింగ్ అప్డేట్ ఇట్లా క్రియేట్ చేశాను అనుకోండి మీకు. డిలీట్ చేస్తానండి ఫస్ట్ మీకు. సో ఫస్ట్ ఏం చేస్తాము, మనకి ఇక్కడికి వచ్చి కావాల్సిన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకొని మీకు
ఓకే, ఇక్కడికి వచ్చి 3 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ప్రాజెక్ట్స్, voting యాప్, రోలింగ్ అప్డేట్ అండ్ టూల్స్ అని చెప్పి మనం ఇలా క్రియేట్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనం అప్డేట్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ అప్లికేషన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్, మీకు అప్లికేషన్ పేరు వచ్చి మెటా డేటా, నేమ్ వచ్చి నేమ్ స్పేస్. ఓకే, ఇక్కడ వచ్చి మనకి ఇంజినిక్స్. ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు, మేనేజ్మెంట్ టూల్స్ ఉంది కదా, అది ఆ ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేద్దామని నా ప్లాన్. ఓకే, నాకు ఈ ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేయాలి. ఓకే, సరే కిందకు వద్దాం. అప్లికేషన్, రోలింగ్ అప్డేట్, నేమ్ స్పేస్ ఆర్గో సిడి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు ప్రాజెక్ట్ దేంట్లో డిప్లాయ్ చేద్దాం. ఇది వచ్చి రోలింగ్ అప్డేట్ కదా. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రాజెక్ట్ వచ్చి రోలింగ్ అప్డేట్ లో డిప్లాయ్ చేయాలి. నేమ్ స్పేస్ డిఫాల్ట్ లోనే ఇస్తాను మీకు, పాత్ వచ్చి డిప్లాయ్ లో ఉంటుంది. ఓకే ఫైన్. ఫైనల్ గా ఓటింగ్ యాప్, ప్రాజెక్ట్ వచ్చి ఓటింగ్ యాప్ అని ఇస్తాను మీకు. ఓకే, ఇలా ఇచ్చేసి పాత్ ఓటింగ్ యాప్. సో ఇది మనం డిప్లాయ్ చేద్దాం ఇప్పుడు. బిఫోర్ డూయింగ్ దట్ అప్లికేషన్స్ కి వచ్చామంటే అంతా ఎంటీగా ఉంది యాక్చువల్గా మీకు. సో ఎకో అని చెప్పి మీకు లెట్స్ సి పనిచేస్తుందా చేయదా. పాత్ వచ్చి ఆర్గో, డిప్లాయ్ ఓటింగ్ యాప్, ఓపెన్ క్లస్టర్ నేమ్. ఒక చిన్న పొరపాటు ఉంది ఇక్కడ, నేమ్ స్పేస్ ఇది లేదు ఇక్కడ. నేమ్ స్పేస్ ఓటింగ్ యాప్ ఎందుకు వెళ్ళింది మీకు, ఒక నిమిషం ఆగండి. అచ్చా, నేమ్ స్పేస్ ఇక్కడ రాకూడదండి మీకు, పాత్ ఉండాలి కాబట్టి నేమ్ స్పేస్ డిఫాల్టే చేస్తాను నేను మీకు. సో ప్రాజెక్ట్ ఓకే, పాత్ ఓటింగ్ యాప్, మీకు అప్లికేషన్ మీకు ఏముంటుంది, మీకు అప్లికేషన్ పేరు ఓటింగ్ యాప్ అనే అప్లికేషన్ మీకు. ఓకే, దాని కింద వచ్చి నేమ్ స్పేస్ మీకు ఇది డిఫాల్ట్ అంటారండి మీకు. పైకి వస్తాను, రోలింగ్ అప్డేట్ ఉంది మీకు, డిప్లాయ్ లో ఉండాలి. ఓకే, నేమ్ స్పేస్ డిఫాల్ట్, దిస్ ఈస్ ఫైన్. సో ఇది ఇంజినిక్స్ ఓకే మీకు. కానీ ఎర్రర్ చూద్దాం ఆగండి. అప్లికేషన్ నేమ్ స్పేస్ does not match any of the allowed destinations in project, and application git repo మీకు ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, మీకు కోడ్ లో లేనట్టుంది, అందువల్ల ఏమైనా ఇబ్బంది మీకు. సరే
application destination server and namespace do not match any of the allowed destination for management tools మీకు ఓకే సో అండ్ సరే రెండో దానికి చూద్దాం మనకి బ్యాక్ వచ్చి అప్లికేషన్స్కి వచ్చి నేను ఓటింగ్ యాప్కి వస్తాను ఓటింగ్ యాప్ ఏమంటుంది అప్లికేషన్ డెస్టినేషన్ ఎనీ అలౌడ్ డెస్టినేషన్స్ ప్రాజెక్ట్ allowed application destination so default does not match any of the destination in project. I think ఇక్కడ యాడ్ చేయాలండి మనం మీరు చూసారనుకో అట్లా ఊటినే చేసి సరిపోదు సోర్స్ రెపోజిటరీస్ యాడ్ సోర్స్ అని చెప్పి ఇది యాడ్ చేద్దాం ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలో సరే ఫస్ట్ డిలీట్ చేస్తాను ఆగండి ఇక్కడికి వచ్చి డెస్టినేషన్స్ అని చెప్పి మనం ఏం చేయాలి ఎక్కడ డిప్లాయ్ చేయాలా మీకు యాడ్ డెస్టినేషన్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డిప్లాయ్ చేయమని చెప్పాం అనుకోండి ఓకే ఫైన్ సో ప్రాజెక్ట్స్కి వచ్చి మేనేజ్మెంట్ టూల్స్కి వస్తాను మేనేజ్మెంట్ టూల్స్కి వచ్చి ఎక్కడ సోర్స్ రెపోజిటరీ ఏంటి మీకు సోర్స్ ఇది ఓకే కిందకు వద్దాం మీకు డెస్టినేషన్స్ ఏముంది డెస్టినేషన్స్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు సో మల్టిపుల్ డెస్టినేషన్స్ యాడ్ చేస్తాను దాని ఏముంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటింగ్ ఐ థింక్ ఓటింగ్ యాప్లో నేను డెస్టినేషన్ ఒకటే యాడ్ చేస్తున్నట్టున్నాను సో ఓకే సో ఇక్కడ ఇద్దాం మీకు తర్వాత ఏం చేస్తాం మళ్ళీ మీకు ఈసారి రోలింగ్ అప్డేట్ ఉంది సో ఎడిట్ అని చెప్పి నేను ఏం చేసిన యాడ్ సోర్స్ ఓకే సరే ఇప్పుడు చెక్ చేద్దాం నిజంగా పనిచేస్తుందో లేదో మనకి application svc and namespace default does not match any of the allowed destinations in the rolling update okay so ఇక్కడికి వచ్చి మనకి ప్రాజెక్ట్స్ రోలింగ్ అప్డేట్ ఇక్కడికి వచ్చి నేను సోర్స్ రెపోజిటరీస్ అచ్చా డెస్టినేషన్ యాడ్ చేయలేదా యాడ్ డెస్టినేషన్ ఓకే so and so is not permitted in ఇది మీకు ఏంటి ఇది యాడ్ కాలేదు సరిగ్గా సేవ్ చేయలేదా నేను మీకు సరిగ్గా సేవ్ కాలేదండి ఇది సరే మళ్ళీ ఇది వచ్చి నేను ఏం చేస్తాను ప్రాజెక్ట్స్కి వస్తాను మేనేజ్మెంట్ టూల్స్కి వెళ్ళి సోర్స్ రెపో ఎక్కడ ఉంది బాగానే ఉంది కిందకు వస్తే మీరు చూసినట్లయితే సో డెస్టినేషన్స్కి వచ్చినప్పుడు మనకి
డెస్టినేషన్ సర్వరు క్యూబర్నెటీస్ ఎస్విసి అంతా ఇట్లా ఇచ్చున్నాం మనం. సరే కిందకు వచ్చి నేమ్ స్పేస్ డిఫాల్ట్ అని చెప్పి మీకు అన్ని వెరిఫై చేస్తాను. మేనేజ్మెంట్ టూల్స్ కదా, మళ్ళీ రోలింగ్ అప్డేట్కి వచ్చి ఇక్కడ కరెక్ట్ గానే ఉంది. తర్వాత ఓకే కరెక్ట్ గానే ఉంది మీకు. అవుతున్నాయి చూడండి మీకు. అన్ని చెక్ చేద్దాం మీకు మీరు చూస్తే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది, అప్డేట్ go to each project and update. ఏం అప్డేట్ చేయాలండి మనకి ఇక్కడ ఇద్దాం. ఆ తర్వాత ఓకే, సో ఇది అప్డేట్ చేసుకున్నాక మీకు మనం ఏం చేయొచ్చు, సో -f అని చెప్పి మీకు ఇట్లా ఇవ్వాలి మీకు. సో ఆ తర్వాత మీకు ఇలా రావాలండి మీకు సింకింగ్ అంతా. సో దగ్గర ప్రాబ్లం ఏమో చూద్దాం. సో మీరు ఇంగ్రెస్ అంతా సింక్ అవుతుందండి మీకు. మీకు నేమ్ స్పేస్ అని చెప్పి ఏంటి ప్రాబ్లం అని ఉందో, రిసోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, ఐ థింక్ యూ నీడ్ టు క్రియేట్ ద ఇంగ్రెస్ అండి మీకు. కేయు ఇంగ్రెస్ కాదు, క్రియేట్ ఎన్ఎస్ అని చెప్పి నేను ఇలా ఇచ్చేస్తాను మీకు. ఆల్రెడీ ఉందని వస్తుంది, ఇంకెందుకు బాధ. క్లస్టర్ రిసోర్స్ నాట్ ఫౌండ్ నేమ్ స్పేస్ ఇంగ్రెస్ ఎంజినిక్స్ ఉందే. ఒక డిప్లాయ్ అయిపోయిందండి మీకు. మీరు చూసినట్లయితే ఒకటే డిప్లాయ్ అయింది. ఓటింగ్ యాప్ ఏం జరుగుతుంది మీకు, ఏంటి ప్రాబ్లం ఏంటి యాక్చువల్గా మీకు. సరే ఇక్కడికి వచ్చి మనకి ఓటింగ్ యాప్ లోకి వచ్చినప్పుడు మీకు ఏముంది ఇక్కడ, మీకు నేమ్ స్పేస్ డాట్ యామల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది మీకు. ఇది డిప్లాయ్ అయిపోయింది మీకు అంతా కూడా. మీకు జస్ట్ కేట్ ఇక్కడ తప్పు ఉందండి మీకు. ఇంగ్రెస్ కేటెస్ బి అని చెప్పి, అంటే
నేను ఇక్కడ వచ్చి ku get ing అని అనుకోండి, మీకు మీరు చూసి అన్ని కూడా క్రియేట్ అయినాయి అనమాట మీకు. కాకపోతే ఇక్కడ KTH B23 వచ్చి అది ప్రాబ్లం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకి కొన్ని ఐ థింక్ మన ఇంగ్రెస్ లో వచ్చినప్పుడు కొన్ని 23లో ఉన్నాయి, కొన్ని 26లో ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, కంట్రోల్ హెచ్ అని చెప్పి మీకు ఆర్ ఇది అయి ఉండాలా. అలాగే మీకు ఇక్కడ కూడా ఇంగ్రెస్కి వచ్చి ఇక్కడ లెట్ మీ డూ అంతే. ఇక్కడికి వచ్చి ఓపెన్ అని చెప్పి మనం నేనేం చేస్తాను, గిట్ స్టేటస్ అన్నాం. గిట్ స్టేటస్ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m అప్డేటెడ్, ఆటోమేటిక్గా సింక్ అవ్వాలండి. అప్డేటెడ్ డొమైన్ నేమ్స్ అంటాము. గిట్ పుష్ ఆరిజిన్ మాస్, ఎప్పుడైతే పుష్ చేస్తామో మీకు ఆటోమేటిక్గా దీనికి సింక్ రావాలాగండి మీకు. మీకు ఆటోమేటిక్ సింక్ వచ్చి అంటే ట్రిగర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ట్రిగర్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా డిప్లాయ్ అవ్వాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఇది డిప్లాయ్ అయిపోయింది వితౌట్ ఎనీ ఇష్యూస్. మీరు చూస్తే ఇది డిప్లాయ్ అయిపోయింది మీకు. బట్ దీనికి ఇంగ్రెస్ లేదనుకుంటా, మనం ఇంగ్రెస్ ఇవ్వాలి అందుకని వచ్చింది. మిగతా వాటికి ఇంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు చూసారు అనుకోండి, మిగతా అన్నిటి కూడా ఇంగ్రెస్ ఉంది యాక్చువల్గా మీకు. ఎక్కడుంది ఇంగ్రెస్, మీకు ఐఎన్జి ఇంగ్రెస్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇది లేదనమాట, దీనికి సంబంధించిన ఈ ఎంజిన్కి సీక్రెట్ నేమ్ లేదు యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, నేను ఏం చేస్తుండాలంటే మీకు సీక్రెట్ క్రియేట్ చేయాలా. ఓపెన్ చేద్దాం, ఇక్కడికి వచ్చి ku క్రియేట్ సీక్రెట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి నానో పేరు ఇవ్వాలి కదా, సారీ పేరు ఏమి ఇద్దాం, ఇలా ఇద్దాం మనకి. సో ఫస్ట్ మనం చేయాల్సి అంటే నోట్స్ అప్డేట్ చేసేటప్పుడు మీకు ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలి మీకు. చేంజ్ డొమైన్ నేమ్స్ ఇన్ ingress.yml. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎక్కడ క్రియేట్ అయింది మీకు క్యూబ్ ఎన్ఎస్ అంటే నేను ఆర్గో సిడీలో ఉన్నా, అందుకని నేను ఏం చేస్తాను -n డిఫాల్ట్ అంటాను మీకు. సో ఆ తర్వాత దాంతో పాటు nginx ingress అంటాను, రెండిట్లో ఇవ్వాలండి మీకు. ఎందుకంటే ఇంగ్రెస్ దాంట్లో ఉందనుకోండి మీకు, ఇట్లా క్రియేట్ చేస్తాను. సో చేంజ్ ద డొమైన్ నేమ్
ఇన్ ingress.yml. ఓకే, ఇది చేసినాక దెన్ మనం చెక్ చేయొచ్చు. ఇక్కడికి వద్దాం మనకి. సో అప్లికేషన్స్కి వద్దాం మనకి. ఇంకా అప్డేట్ ఇక్కడ ఏదో మీకు ఇంకా ఓటింగ్ యాప్ లో ఇష్యూ ఉందండి మీకు. సో ఓటింగ్ షాప్ లో ఏముంది ఇక్కడ, నేమ్ స్పేస్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఓటింగ్ ప్రాజెక్ట్. ఓకే, సరే ఇక్కడికి వద్దాం. లెట్స్ కమ్ టు సెట్టింగ్స్, ప్రాజెక్ట్స్, ఓటింగ్ డాట్ యాప్. క్లస్టర్ రిసోర్స్. ఓకే, నేమ్ స్పేస్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ చేయాలి. డిఫాల్ట్ అయితే పర్లేదు కానీ ఐ థింక్ లుక్స్ లైక్ guys 1 minute. సో లుక్స్ లైక్ మనకి ఇక్కడ డిఫాల్ట్ అయితే అవసరం లేదనుకుంటాను. అట్లా కాకుండా మనకి వేరే ప్రాజెక్ట్స్ లో మీకు అలౌ చేయాలనుకుంటే మాత్రం ఐ థింక్ లుక్స్ లైక్ మీకు క్లస్టర్ రిసోర్స్ అలౌ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. నేనేం చేస్తానంటే ఇక్కడ అన్ని ఇచ్చేద్దాం. ఇక్కడికి వచ్చి యాడ్ రిసోర్స్ ఇది ఒకటి, నా డినై ఇవ్వను, యాడ్ అలౌడ్ డినై లిస్ట్. ఓకే, ఇక్కడ సేవ్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేసినప్పుడు మనకి ఇది కూడా అలౌ చేసాం అనుకోండి మీకు. ఓకే, గుడ్. సో ఇలా అలౌ చేసాం, బట్ లెట్స్ సి. సింక్ ఫెయిల్డ్ అని వచ్చిందండి. ఎర్రర్ ఏమొచ్చింది మనకి ఇంకోసారి. ఒకసారి నేను ఏం చేస్తాను, బలవంతంగా సింక్ చేద్దాం ఆగండి. సింక్ అని చెప్పి మీకు వన్ ఆర్ మోర్ సింక్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇక్కడ యాప్ హెల్తీగానే వచ్చింది కానీ దీనికి అదే ఎంతో. సో ఏముంటుంది మేనిఫెస్ట్ ఇక్కడ మీకు, రిసోర్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద క్లస్టర్. ఇంగ్రెస్ కూడా ఉందండి మీకు. సో pods-n ఇంగ్రెస్ రన్ అవుతుంది మీకు. సరే, సో కాబట్టి సింక్ అయింది ఇక్కడ మీకు, మీరు చూస్తే. కాకపోతే ఏంటంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీకు ఇంకేదో ఇష్యూ వస్తుంది, అన్నోన్ ఇంగ్రెస్ నేమ్ మిస్సింగ్ అని ఇంకేదో ప్రాబ్లం ఉంది ఇక్కడ మీకు. సరే అప్లికేషన్స్కి వచ్చాం అనుకోండి మీకు, ఇక్కడ అన్ని కూడా డిప్లాయ్ అవుతున్నాయి, అంతా కూడా క్లియర్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా డేటాబేస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో ఇది ఇబ్బంది లేదు మనకి. నా ఇప్పుడు టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, మీకు పని చేస్తాను లేదా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసారంటే ఇక్కడ డిప్లాయ్ 3 ఉన్నాయి కదా. లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిప్లాయ్మెంట్కి వచ్చి దీనికి 6 ఇస్తానండి. 6 ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఇక్కడ పుష్ అంటాను. పుష్ పైన సింక్ చూడండి ఎంతవరకు వచ్చింది. 9 minutes ఉంది కదా. ఇప్పుడు చూడండి మనకు ట్రిగర్ వచ్చిందా, చూడండి టక టక యాడ్ అయింది చూడండి మీకు. ఇది గిటాప్స్ అంటే. మీరు అక్కడ మేనిఫెస్ట్ పుష్ చేస్తారు, ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా మీకు తీసుకుంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఏం చేయొచ్చు, బ్యాక్ టు 3కి వచ్చాను అనుకోండి మీకు. మళ్ళీ సింక్ కావాలి, వెబ్ బుక్ వస్తూ ఉంటుంది. వెబ్ బుక్ వచ్చి మీకు ఏం చేస్తుంది, ఓకే సింక్ చేయాలని చెప్పి వెంటనే మీకు అది రెడ్యూస్ చేయాలన్నమాట మీకు. సేవ్ చేయలేదు నేను, సేవ్ అది వచ్చిందా, 2 వచ్చింది. మళ్ళీ నేను ఏం చేయొచ్చు మరి ఇలాగా, ఇది 3 ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి డిప్లాయ్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, రెడిస్ కిందకు వచ్చి మీకు డిబి రిప్లికాస్ ఒకటి చాలు, 3 అవసరం లేదు. ఆ తర్వాత కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓటు 2 అంటాను, మీకు రిజల్ట్ 2 అంటాను, ఓటు మీకు 2 అంటాను మీకు. ఇలా ఇచ్చేసి సో 2 సింక్ అవుతున్నాయి చూడండి మీకు, అంతా కూడా సింక్. సో ఈ విధంగానండి ఓవరాల్ గా మీరు చూసుకుంటే మీకు ఆర్గో సిడి అని చెప్పి మీకు గిటాప్స్ అని ఈ విధంగా మీకు సింక్ అవుతుంది అనమాట మీకు. సరే, డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గానే ఉంది కదా మీకు, ఇంకా మైనర్ కొన్ని ఉండొచ్చు మీకు. ఇదంతా చేసినాక అప్లై ఇచ్చామనుకోండి మీకు, తర్వాత అప్పుడు ఇలా రావాలి మీకు. ఇదండి మీకు. ఓకే, మీకు విజిబిలిటీ కూడా డిఫరెంట్ విజిబిలిటీ ఉంటుంది మీకు. సో ఏమేం ప్రాజెక్ట్ మీకు లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లం వస్తే. ఇదే కొంచెం ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ, డీటెయిల్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది మీకు, రిసోర్స్ నాట్ ఫౌండ్ ఇన్ క్లస్టర్. ఓకే, నేను ఇక్కడికి వచ్చి మీకు ప్రూన్ అని చెప్పి రీప్లేస్ అని చెప్పి సింక్రనైజ్ చేద్దాం అని మళ్ళీ. ఇంకోటి ఏదో పోతుంది మీకు. ఇంకేదో ఉందండి ఇక్కడ మీకు. ఇది ఆర్గో యాప్స్ అని చెప్పి మనకి ఇది తీసేసి మళ్ళీ ట్రై చేయాలి యాక్చువల్గా. సరే, బ్యాక్ వెళ్ళాం అనుకోండి, అంతా ఓకేనా మీకు. ఓటింగ్ యాప్ కూడా ఇక్కడ సింక్ ప్రోగ్రెస్ అని వస్తుంది, ఏం సింక్ అవుతుంది మీకు ఈ ప్రోగ్రెస్ అంతా ఓకేనా మీకు. కింద చూసాం అనుకోండి, ఈ డేటాబేస్ కొంచెం టైం తీసుకుంది. ఓకే, సో ఈ విధంగానండి మీకు దీన్ని బేసిక్ గా గిటాప్స్ అంటాం మీకు. సో కాబట్టి ఏదైనా మేనిఫెస్ట్ లో మనం చేంజెస్ ఏమైనా పుష్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా రావాలి. బట్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ దిస్ వన్. బట్ ఎనీవే మనం చేంజెస్ చేసాం, మీకు డాక్యుమెంటేషన్ అప్డేట్ చేశాను, ఎక్కడ డిప్లాయ్ చేయాలా అని చెప్పి, ఏ ప్రాజెక్టు మీకు ఎక్కడి నుంచి తీసుకోవాలా మీకు అని చెప్పి మొత్తం ఇచ్చాము మీకు. ట్రై చేయండి. ఫాలోయింగ్ అప్లికేషన్ నీడ్ టు బి డిప్లాయిడ్ ఆఫ్టర్ ఇంగ్రెస్ కంట్రోలర్. ఓకే, ఫస్ట్ ఇది ఇచ్చి మీకు డిప్లాయ్ అబోవ్ మేనిఫెస్ట్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి నేను సో మనం ఇందాక డిప్లాయ్ చేసినప్పుడు ఓకే ఇట్లా డిలీట్ చేశారు అనుకోండి మీకు. ఓకే, ఐల్ డూ వన్ థింగ్, అంటే డైరెక్ట్ గా ఫస్ట్ ఇది తీసుకుందాం, ఇది ఒక్క డిప్లాయ్ చేద్దాం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి. పాత్ వచ్చి ఆర్గో యాప్స్, ఓకే హెడ్ మేనేజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ టు ఆర్గో సిడి నేమ్ స్పేస్.
వన్ ఆర్ మోర్ సింక్రనైజేషన్ టాస్క్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఎందుకో కొన్ని ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కంట్రోల్లో ఏదో మిస్టేక్ ఉందండి మీకు, అందువల్ల అది కంప్లీట్ గా రావట్లేదు మీకు. సో నేనేం చేస్తానంటే మనం యూజ్ చేసిన ఇంజినిక్స్ బ్యాక్ వస్తాను మీకు. లెట్ మీ డూ వన్ థింగ్, బ్యాక్ వచ్చి ఇది లేటెస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి దాన్ని ఇక్కడ సేవ్ చేస్తానండి మీకు. ఇక్కడ సేవ్ చేసి కామెంట్ కూడా వచ్చింది మీకు. సో కాబట్టి సింక్ అని చెప్పి బలవంతంగా సింక్రనైజ్ చేసాం అనుకోండి మీకు. సో ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? సింక్ పాలసీ ఆటోమేటెడ్, ఇది మీకు సర్వర్ వచ్చి మీకు ఒకసారి ఒక పని చేద్దామా, నేను api.k8sb26.xyz అంటే ఎలా ఎలా వస్తావో బిహేవ్ చేద్దాం అనండి మీకు. సో నేనేంటంటే డైరెక్ట్ గా మొత్తం నేమ్ స్పేస్ ని డిలీట్ చేస్తానండి మీకు. దీని సంగతి ఏందో చూద్దామని మీకు. ఓకే ఫైన్. నా ప్లాన్ ఏంటంటే కావాలని ఇక్కడ చేంజ్ చేస్తాను, K8s సర్వర్ డెస్టినేషన్ ఇదే అని చెప్పి. బట్ చూద్దాం దీంట్లో డిప్లాయ్ అవుద్దో లేదో మనకి.
చూద్దాం అసలు పని చేస్తా లేదు కొన్ని అన్న. ఐ థింక్ నార్మల్గా అయితే వేరేది ఇవ్వాలి మనకి ఇక్కడ. లేదండి, ఐ థింక్ మనం ఇచ్చేయడం కరెక్టే, ఎందుకంటే ఇంత ముందు కూడా ఇదే ఇచ్చింది నేను. అది సర్వర్ కదా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి changes for new file can be added application Argo cd is being deleted. ఓకే, ప్రాసెస్ లో ఉంది మీకు. సో ఓకే, ఐ థింక్ మీరు దీంతోనే ట్రై చేయండి, అది తీసేసి మీకు దీంతోనే ట్రై చేయండి, నేను కోడ్ మీకు ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఇది డిప్లాయ్ చేసి తర్వాత చేయాలా మీకు. నేనేం చేస్తాను అంటే KTS B25 కోడ్ కూడా అలాగే పెట్టుంచుతాను మీకు. ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే దాని నుంచి చేయొచ్చు మీకు, దాని లోపల R&D చేయాలంటే మీకు. బట్ ఈ విధంగానండి మీకు గిటాప్స్ అనేది మీకు ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కోడ్, ఇది అప్డేటెడ్ కోడ్ కాబట్టి మీకు ఓకే గుడ్. సో నౌ నేనేం చేస్తాను, ఎస్ అని ఇస్తాను, మీకు డిలీట్ అయిపోతుంది. సో నేను కాసేపట్లో మీకు మీటింగ్ ఐడి పోస్ట్ చేస్తానండి, సాయంత్రం 5కి స్టార్ట్ అవుద్ది. అది అజూర్ క్లాస్ యాక్చువల్గా, వాళ్ళకి రోజు నేను పైథాన్ స్టార్ట్ చేస్తాను. సో మీకు టైం ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. రేపు మార్నింగ్ వచ్చి మనకి ఫైనల్ సెషన్, లైక్ మోస్ట్లీ లైక్ సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, బేసిక్ గా మార్కెట్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడి, ఇట్ విల్ బి షార్ట్ సెషన్ అండ్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్ మనకి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సీ యూ ఇన్ ద ఈవినింగ్, నేను కాసేపట్లో పోస్ట్ చేస్తాను. బాయ్ గైస్.